వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం. కొత్తపట్నం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికుల నుండి అభిప్రాయాలు సేకరించిన ఆర్టీఓ కిరణ్ కుమార్. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్ చల్లా శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం. హాజరైన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ. తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు. పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి అన్నారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టికను వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించాలి అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో అధిక ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, కందిపప్పును సరసమైన ధరలను నిర్ణయించి ఆ మేరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ రోజు ఎక్కడెక్కడైతే కొంచెం బెటర్ ఏరియాస్ అనుకున్నామో అది కూడా ఎర్రకాల్లో గండి కుట్టడం వల్ల ఈవెన్ ఉండ్రాజ్ వల్ల అండ్ పెరా వల్ల కూడా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది. సో వన్స్ మనం ఫ్లెక్స్ ఎక్స్పీరియన్స్ చేశాక నెక్స్ట్ 1 వీక్ వెజిటబుల్ ప్రైసెస్ రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానిని మనం వాచ్లో పెట్టుకొని హౌ బెస్ట్ వీ కెన్ డూ టు రెడ్యూస్ ద ప్రైసెస్ టు ద నార్మల్. అది ఒక వన్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా టమాటోస్ అనేది సేల్ జరుగుతుంది. అది ఎఫెక్టివ్గా ఉందా లేదా అని కమిటీ మెంబర్స్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ రెమ్యూనరేటివ్ టు ద డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు ద కన్స్యూమర్, అది ఒకసారి రివ్యూ చేసుకోవడం. థర్డ్ ఆబ్జెక్టివ్ ఈస్ నెక్స్ట్ మనకి ఆనియన్స్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. హార్టికల్చర్కి సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొక్యూర్ అండ్ హ్యావ్ సమ్ బఫర్ స్టాక్స్ వెన్ ఎవర్ ద ప్రైస్ రైజ్ we experience they'll release the buffers. So our efforts ఎంతవరకు వచ్చాయి. If the horticulture department is not able to come to rescue, what will be our local solution? Fourth one is already rice మనం చేస్తున్నాము రైతు బజార్స్ లో ఎన్ని అవుట్లెట్స్. గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పౌష్టికాహారం అందజేశారు. గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు జీనని దాతృత్వంతో వృద్ధులకు పౌష్టికాహారం అందజేశారు. క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ తనుజ, అనిత, జీవని, విష్ణువందన, స్నేహలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వీళ్ళకి వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాలో మెంబర్ అయిన జీవని వాళ్ళ నాన్నగారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫుడ్ ఆ అమ్మాయి స్పాన్సర్ చేసింది. ఆ అమ్మాయికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఆమె చాలా యాక్టివ్గా మాకు కరోనా టైంలో ఇన్నర్ వీల్ సెక్రటరీగా ఉండింది. అవునా, సెక్రటరీగా తర్వాత ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసి గెలిచిన చైర్మన్ చల్లా శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, నగర జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది.
గత ఎలక్షన్లో ఏ విధంగా కూటమికి విజయం వచ్చిందో అంత రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు కూటమి తరఫున నాయకులు అందరూ కూడా కార్యకర్తలు పాల్గొని మంచి విజయాన్ని సాధించినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడైతే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం బ్యాంకుని కూడా వాళ్ళ వారసులు కూడా నాశనం చేశారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి తరపున ప్రచారానికి వెళ్తే బాబు అస్సలు ఏ విధమైంది లేదు, శంకర గారి అయ్యంలో మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో పలు వాహనాలను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తనిఖీ చేశారు. వాహనాల పత్రాలను, రవాణా చేస్తున్న సరుకులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తే వారి వివరాలను ప్రజలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పవని సిఐ గారు మరియు వారి సిబ్బంది చెక్ పోస్ట్ లాగా అరేంజ్ చేసుకుని ఆల్ వెహికల్స్ చెక్ చేయడం, ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ వెళ్తుంటే గంజాయి కానీ లేకపోతే ఎన్ని మద్య పదార్థాలు కానీ లేకపోతే ఏదన్నా వేరే ఇల్లీగల్ థింగ్స్ ఉంటే వాటిని సీజ్ చేయడం, అలాగే ట్రాన్స్పోర్టర్ డ్రైవర్ లైసెన్స్ ఆర్సీలు ఉన్నా లేకపోతే కానీ సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వెహికల్ సీజ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాటర్ వెహికల్స్ కొన్ని ఎక్కడ అఫెండ్ చేసిన వెహికల్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఆ చర్యలో భాగంగా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆర్సీ లేకపోతే చెక్ చేయడం జరిగింది. నేనుంటే వాడికి సీజ్ చేస్తున్నాను వెహికల్స్. తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మనకి దీన్ని 102 కేసు రిజిస్టర్ చేసి ఆ బండి కోర్టుకి పెట్టేది జరిగింది. తర్వాత మన విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఆ బండి పెట్టి వాళ్ళకి ఇవ్వడం లేకపోతే కేసులు కట్టదు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా కాలేజీ మా సిబ్బంది అందరూ ఈ చెకింగ్లో పాల్గొన్నారు. అదేగాక ఈవినింగ్ కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ లాగా పోలీసులు టౌన్లో ఎఫెక్టివ్గా ఎక్కడైనా రోడ్డుకి ఇల్లీగల్గా రోడ్డుకి అన్యాయంగా ఆక్రమించుకున్నా కానీ పొరవాళ్ళు ఏదన్నా గొడవలు చేసినట్టుగా టీచ్ చేసినట్టుగా ఉన్నా కానీ వారి గురించి కూడా మన ఇన్ఛార్జ్ మన వాళ్ళు మొత్తం పార్టీలంతా కూడా చూస్తున్నారు. అలాగే స్ట్రీట్ టీమ్స్ అరేంజ్ చెప్పారు సార్. అది కూడా స్ట్రీట్ టీమ్స్ అంటే ఆడపిల్లలు ఎవరైనా గొడవ చేస్తున్నా కానీ దాని మీద వాచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆడపిల్లలు గొడవ చేసినా, మత్తు పదార్థాలు తీసుకున్నట్టు చేసినా, రోడ్డు మీద రౌడీజింగ్ చేసినా 900 కానీ 112 కానీ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసినా కూడా తెలియపడుతున్నాము. మీ నెంబర్లో మీరు గోప్యంగా ఉంచబడడం. మీరు గొడవలు జరిగితే బట్టి మాకు చెప్పండి. చిన్న గొడవలు కూడా చెప్పాలి పోలీసు. చెప్పకుండా మీరే మనకెందుకు అనుకుంటే సొసైటీలో నాట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు. డైరెక్ట్గా చెప్పాలి మనం. ఎందుకంటే మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. ఫోన్ చేసి చెప్తే అలాంటి జరిగింది తెలిసింది మాకు. ఏదైనా కానీ నేరాలు దాని మీద గ్యారంటీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ప్రజలకు కూడా ఈ విషయం తెలియపరుస్తుంది మీ ద్వారా. రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మన భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు, వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు మరియు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని, కోరుకొండ మండలంలో గల స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి కోరడం జరిగింది. అలాగే 2027 సంవత్సరంలో రానున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకొని నదీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ, భద్రతకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. బలరామకృష్ణ గారు అధ్యక్ష, ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు ప్రత్యేకంగా ఓటు వేసి గెలిపించినటువంటి రాజానగరం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దేశ సంస్కృతి
ముఖ్యంగా మన దేశ సంస్కృతి పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష, అందులో సందేహం లేదు. పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం, పూర్వీకుల చరిత్ర, జీవన శైలి, సాంస్కృతిక సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి. కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం, కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు, అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటుంది. మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 2027లో పుష్కరాలు కూడా ఉన్నాయి. దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు, వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష. అదేవిధంగా మన తమిళనాడులో చూస్తే టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది. అక్కడ స్థానికంగా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుగా ఆలోచించి మన రాష్ట్రంలో కూడా మంచి టెంపుల్ టూరిజం గా డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధితో పాటు ఇండైరెక్ట్ ఇన్కమ్ అక్కడ లోకల్ పీపుల్ కూడా బాగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో అందరూ సంతోషంగా ఉండేట్టు ఉంది. ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయడం చిన్న విషయం కాదు. ఏపీ జీవనాడి పోలవరం కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారు. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం విశాఖ, చెన్నై కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్లే జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చే వాటిలో సుమారు 50,000 కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ వహించారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతి అంశంలో ఏపీకి ప్రధాని మోడీ పెద్ద స్థానం కల్పించారు. రైల్వే జోన్కు గత ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి, సంక్షేమం దిశగా పోతుందని ఆయన అన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి అనేక వరాలు ప్రకటించారు. అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా ఈ బడ్జెట్లో ఎవరు కూడా ఏ విధంగానూ విమర్శలు చేయడానికి తావు లేకుండా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో రాజమండ్రి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్న విధంగా, ఆయన చెప్పిన విధంగా అన్ని రాయితీలని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళుగా భావించేటువంటి అమరావతి, పోలవరం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం చిన్న విషయం కాదు. పోలవరానికి సంబంధించి దాన్ని పూర్తి చేసే బాధ్యత త్వరితగత మాదే అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం 13 జిల్లాల్లో 7 జిల్లాలు మాత్రమే వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తే దానికి అదనంగా మరొక జిల్లా ఒంగోలు జిల్లాను, ప్రకాశం జిల్లాను కూడా ఈసారి కలిపి 8 పాత జిల్లాలను కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ ఆ యొక్క జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది. జిల్లాకి 50 కోట్ల చొప్పున ఆ యొక్క 8 జిల్లాలకి ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్ సగ భాగానికంటే పైబడిన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా గుర్తించి దానికి నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది. మౌలిక వసతుల కల్పన కోసం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు విశాఖ నుంచి చెన్నై వరకు ఎన్ని నిధులు ఖర్చు అయినా సరే ఆ కారిడార్ కోసం దాన్ని దృష్టి పెడతామని ప్రకటించడం జరిగింది.
అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేది సుమారు 50,000 కోట్ల రూపాయల దరిదాపులో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ చూపడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తించారు, వారికి తగిన విధంగా మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో. అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అందులో ఒరిస్సా, మన యొక్క ఆంధ్రప్రదేశ్ అన్నింటిని కూడా కలిపి పూర్ణోదయం అనే ఒక కొత్త స్కీమ్ను కూడా తీసుకొచ్చి ఆ యొక్క పూర్ణోదయ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ పథకాలు ప్రవేశిస్తుందో ప్రతి పథకంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి బాగా ఉండే విధంగా చేయడం జరిగింది. ఇందులో చిన్న వ్యాపారస్తులకి వీళ్ళకి గతంలో ముద్రా లోన్లు అంటే 10 లక్షల మ్యాక్సిమం ఇచ్చేవారు, 50,000 నుంచి 10 లక్షలు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రూప్లో చేసావా? టీడీపీ అధికారంలోకి వచ్చిన గత 45 రోజుల్లో గూడూరు పట్టణంలో అనేక ప్రధాన సమస్యలు గుర్తించడం జరిగిందని, సమస్యలను అధికారులు తెలియజేశామని, త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు చెంచురామయ్య మీడియాతో మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని, వీధి లైట్లు, శానిటైజేషన్, దోమల బెడద, ఈ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు ఇజ్రాయెల్, పొలిమి శ్రీనివాసులు, రహీం పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించడానికోసంగా మేము నడుం కట్టి ఈరోజు ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఆ విషయాన్ని తీసుకొచ్చి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా లైటింగ్ సమస్య, ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో ఇందిరానగరు, జానగిరాంపేట, ఎగువరాడుపల్లి, అర్జునవాడ, ఇటు వస్తే బనిగిసాయిపేట, పూలకోట, అదేవిధంగా సొసైటీలో నుండి గిరిజన కాలనీ, ఇలాంటి ప్రాంతాల్లో లైట్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడంతా చెట్లు, చాములు, పిచ్చి చెట్లతో, పాములతో సహజీవనం చేసే ప్రజలకి రక్షణ కల్పించే దిశగా ఎక్కడైతే లైట్లు పోయినాయో వాటన్నీ వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా మా శాసనసభ్యుల వారు మాకు తెలియజేశారు. వాటిని మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్న మొన్న జరిగినటువంటి
పరిశీలనలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇంకా పెంచుకొని తద్వారా వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ మరో ప్రధాన సమస్య. ఇది వానాకాలం, ఎండాకాలం, సంధికాలం వానలు స్టార్ట్ అయినాయి. ఎక్కడికక్కడ మురికి కాలువలు చెత్తా చెదారంతో నిండున్నాయి. వెంటనే సిల్టు ఏదైతే చిన్న చిన్న డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అడుగు వరకు పూర్తి చేసి ఆ సిల్టుని రిమూవ్ చేయాల్సిందిగా కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ప్రతిరోజు గ్యాంగ్ వర్కులు పెట్టి మధ్యాహ్నం పూట సిల్టుని రిమూవ్ చేస్తామని చెప్పి తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిట్టమూరు ఎస్ఐ చినబలరామయ్య, వాకాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ దేవర శ్రీనివాసులు చిట్టమూరు మండలం కొత్తగుట్ట సెంటర్లో మోటార్ బైకులు, కార్లను తనిఖీ చేశారు. నేరపూరితమైన వస్తువులు సరఫరా అవుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు, బహిరంగంగా మద్యం తాగిన, గంజాయి విక్రయాలు చేపట్టినా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు చిట్టమూరు ఎస్ఐ గారు, లోకల్ ఎస్ఐ గారు మరియు వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నేను ఇక్కడ రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఈ ఏరియా కొత్తగుంట జంక్షన్లో 5 గంటల కాంచి 8 గంటల దాకా జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి నేరపూరితమైన వస్తువులు కానీ ఏమి కానీ లభించలేదు. ఇంకొక విషయం తెలియజేయగా, ఈ ఏరియాస్లో ఎక్కడైనా కానీ అనాథరైజ్డ్గా బెల్ట్ షాపులు కానీ, లేదంటే రోడ్డు మీద మద్యం తాగినా కానీ, గంజాయి కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాలి. ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. నిలబెట్టుకుంటారా? నిలబెట్టా చెప్పు. Spirituality is the only concept which will help strengthen the world peace. The humanity can live in peace, whether it is the family peace or the society peace or the world peace. That will get strengthened only by spirituality. Lord Venkateshwara bless all of us. Whenever we are coming to Tirumala, Tirupati, it is always reflecting the great culture of Telugu. Wherever the Telugu people are living all over the world, they respect Lord Venkateshwara. Lord Venkateshwara bless all of us. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కోట మండలం కొత్తపట్నం గ్రామంలో గ్రామసభ నిర్వహించి స్థానికుల నుండి అభిప్రాయాలను సేకరించారు. గ్రామసభలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని, ఈ క్రమంలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా రైతులు మరియు అధికారుల సమక్షంలో నిర్వహించబడుతుందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. కావున రైతులు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కూడా దానికి మేము బాధ్యత వహించాలి కదా, అధికారులు దాని బాధ్యత వహించాలి కదా సార్. ఎందుకు వహిస్తారండి చెప్పండి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక రైతు 3 సంవత్సరాలు సాగులోకి తీసుకొని రాలేదంటే కొన్ని మన ఎంఆర్ఓ గారు 1 year దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టి దాన్ని సాగులోకి రాపించే అధికారం ఉంది కదా సార్. ఏం సాగులోకి రాపించాలి? ఒక రైతు ఒక భూమిని, ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నాడు, 1 year సాగు చేశారు. ఎంక్రోచ్మెంట్స్ రాయరు సార్, ఎంక్రోచ్మెంట్స్ రాయరు. అది ఆ కాలం ఉండింది కదా సార్. లేదు, ఆ అడంగల్లో పట్టా ఏమిచ్చారు, పట్టాదారుగా రాస్తారు, అనుభవదారుగా రాస్తారు, పంట రాస్తారు. ఎంక్రోచ్మెంట్ చేసింటే రాయరు, అనుభవదారుడిగా కూడా రాయరు. తహసీల్దారులు వాళ్ళని కూడా పరిచయం చేయడం జరుగుతుంది, ఎవరెవరు వస్తారనేసి మేము బయట నుంచి వేయడం జరుగుతుంది. వాళ్లకు స్థానికంగా ఉన్న విఆర్ఓలు, విఆర్ఏలు, సర్వేయర్లు వాళ్లకు అసిస్ట్ చేయడం జరుగుతుంది. మీ దాంట్లో నోటికి అక్కడికి వచ్చి మీరు ఏ పొలంలో వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఫోటోలు తీసుకుంటాం. మీతో రైతుతోనే నోట్ క్యామ్లో తీసుకుంటాం. లాంగిట్యూడ్ ఉంటుంది, లాటిట్యూడ్ ఉంటుంది, అంటే అక్షాంశము, రేఖాంశం ఉంటుంది. మీతో పాటు మా సర్వేయర్ల బృందం కూడా ఉండి ఫోటో తీసుకుంటుంది. మల్లికార్జున ఫైల్ అంటే ఆ ఫైల్ అన్నీ ఉంటాయి. దాంట్లో మేము వచ్చింది వాస్తవమా లేదా, మీకు ఇంటిమేషన్ ఇచ్చాము, మేము వచ్చాము. మీరు డీకేటీ అంటే ఏంటి, ఈ భూమి లేదైతే ఉంటారో వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పాస్బుక్ కానీ, ఫస్ట్ డీకేటీ పట్టా ఉంటుంది, డీకేటీ రిజిస్టర్లో మీ పేర్లు ఉంటాయి, పాస్బుక్ ఉంటుంది, టైటిల్ డీడ్ ఉంటుంది, 1Bలో మీ పేరు ఉంటుంది, అడంగల్లో మీ పేరు ఉంటుంది. ఇలా ఉండి మీకు నష్టపరిహారం చెల్లించకుండా రికార్డులలో ఏపీఐఐసి అని ఉంటే అవి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. రెండవది, ఇప్పుడు డీకేటీ పట్టాలు కొంతమంది ఏం చేశారంటే వేరే వాళ్ళకు విక్రయం చేసేసారు. గతంలో ఇక్కడ నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ గారు ఏవైతే చెప్పారో, ఇక్కడ మనకు 3 రకాల భూములు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 రకాల భూముల్లో 1 ప్రభుత్వ భూములు, 2 డీకేటీ భూములు లేదా CJFS భూములు, 3 పట్టాకు సంబంధించి డీకేటీ భూములకు సంబంధించి అన్ని రికార్డులు మీ దగ్గర ఉంటాయి. ఈరోజు నిర్వహించిన గ్రామ సభ ఏంటంటే, మీకు పట్టా భూముల్లో కానీ డీకేటీ భూముల్లో కానీ ఏమైనా హక్కు ఉంటే, అంటే మీకు పట్టా భూములు అంటే ఏముంటాయి, మీకు పాస్బుక్ ఉంటుంది, టైటిల్ డీడ్ తీసుకోకుండా నోషనల్ ఖాతాలో కూడా ఉంటాయి. నోషనల్ ఖాతా అంటే వంశపారంపర్యంగా అనుభవించుకుంటూనే ఉంటారు, కానీ మీరు పాస్బుక్ తీసుకోకుండా ఉంటారు. మా భూమి మేము వంశపారంపర్యంగా అనుభవించుకుంటున్నాం, ఇవి ఎక్కడికి పోతాయిలే అనేసి. అలాంటి భూముల్లో మేము నోటిఫికేషన్ ఇస్తాం. డిఎన్, డిడి, మార్కెట్ వాల్యూ ప్రపోజల్స్ పంపించి బేసిక్ వాల్యూ ఎంత, దాని పట్టా ల్యాండ్కు ఎంత పర్ ఎకర్ ఎంత ఇవ్వాలి అనేసి నిర్ణయించిన తర్వాత అది మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా వదిలివేయబడినవి ఏమైనా ఉంటే పట్టా భూముల్లో మీకు టైటిల్ ఉండి లేకపోతే పాస్బుక్ తీసుకోకుండా నోషనల్ ఖాతాలో ఉండేటివి ఇప్పుడు తీసుకొని రావచ్చు. 1. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ కార్యక్రమం. కొత్తపట్నం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికుల నుండి అభిప్రాయాలు సేకరించిన ఆర్టీఓ కిరణ్ కుమార్. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్ చల్లా శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం. హాజరైన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ. తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.